హర్యానా విజయంతో ఊపు మీదున్న బీజేపీ మరాఠా బరిలోకి దూకింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టింది. హర్యానా ఫలితాలు వెలువడక ముందు వరకు మహారాష్ట్రలో కూడా బీజేపీకి గడ్డుకాలమే అనే అంచనాలుండేవి. అయితే ఉత్తరాది రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడంతో మహారాష్ట్రపై కూడా బీజేపీ ఆశలు పెంచుకుంది. వ్యూహాత్మక ప్రచారాలు కూడా మహారాష్ట్ర ఎన్నికలపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే, అమిత్ షా మధ్య రహస్య మంతనాలు జరిగాయనే ప్రచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతిపక్షం కూడా మరో అంశాన్ని ముందుకు తెచ్చింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక వర్గం తిరిగి శరద్ పవార్ వర్గంలో విలీనమయ్యేందుకు చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జరిగింది. మొత్తంగా మహాయుతి, మహావికాస్ ఆఘాడీ కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు కూటముల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కొస్తోంది. అభ్యర్థుల ప్రకటనతో ప్రచార పర్వం ఊపందుకుంటున్నది. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఈసారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. తమకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో పట్టు నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అజిత్ పవార్ పార్టీతో బీజేపీకి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇరు పార్టీల మధ్య ఐక్యత అనివార్యమని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ బీజేపీతో కలిసి నడవడం తప్ప వారికి వేరే దారి లేదు. గత లోక్సభ ఎన్నికల్లో రెండు మిత్రపక్ష పార్టీలు పెద్దగా ఫలితాలు సాధించకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో మైత్రిని అనుసరించక తప్పని స్థితి బీజేపీకి కూడా ఉంది. గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న మరాఠా రిజర్వేషన్ల అంశం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమవుతుంది. కీలక స్థానాల్లో తాము బరిలో దిగుతామని, మరికొన్ని చోట్ల తమ డిమాండ్ను సమర్థించే వారికి మద్దతు ఇస్తామంటూ మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే ప్రకటించాడు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇతరులకు మద్దతిస్తామన్నాడు. 288 శాసనసభ స్థానాలున్న మహారాష్ట్రలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల సంఖ్య 33 కాగా ఎస్టీ స్థానాలు 14. దీంతో మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుల వైఖరి ఎవరికి వరంగా మారుతుందో, మరెవరికి శాపంగా మారుతుందో చూడాల్సి ఉంది. హర్యానాలో బీజేపీ గెలుపులో కీలక భూమిక పోషించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా తన శ్రేణులను మోహరించింది. ఇప్పటికే పలు దఫాలుగా రహస్య సర్వేలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ రహస్య సర్వేలో మహాయుతి కూటమికి 160కి పైగా స్థానాలు వస్తాయని తేలినట్లు సమాచారం. మొత్తం 288 స్థానాల్లో సర్వే చేసిన ఆర్ఎస్ఎస్ టీంలు బీజేపీకి 90 నుంచి 95 స్థానాలు, షిండే సేనకు 40 నుంచి 50, అజిత్ పవార్ ఎన్సీపీకి 25 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హర్యానాపై ఫోకస్ పెట్టిన ఆర్ఎస్ఎస్ అనుకున్న ఫలితాలు సాధించినట్టే మహారాష్ట్రలోనూ తన పాత్రను కీలకం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటారు ఎన్నికల పండితులు. ఉత్తర మహారాష్ట్ర ప్రాంతం బీజేపీకి కీలకం. ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్న ప్రాంతం కూడా. ఉల్లి పంటకు ప్రసిద్ధిగా ఉన్న ఉత్తర మహారాష్ట్రలో మొత్తం 35 స్థానాలున్నాయి. ఆది నుంచి బీజేపీ విషయంలో ఉత్తర ప్రాంతానిదే ప్రధాన భూమిక. కొంతకాలంగా ఉల్లి రైతుల ఆందోళనలు ఆసరాగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ ముస్లిం మరాఠా కన్సాలిడేషన్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్, నాసిక్, ధూలే, నందూర్బర్ జిల్లాలో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఉండడంతో ముస్లిం మరాఠా నినాదాన్ని పైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్ర సాంస్కృతిక చరిత్ర తెలిసిన వారు మాత్రం ఈ నినాదాన్ని మరాఠా ప్రజలు ఆమోదించరు అంటారు. గత ఎన్నికల నుంచి ఉత్తర ప్రాంతంలో కొంతమేర ఎన్సీపీ బలపడింది. ప్రస్తుతం ఆ పార్టీ రెండు చీలిక వర్గాలు పోటీ పడితే ఏమవుతుందనేది వేచి చూడాలి. మజ్లీస్ పార్టీ కూడా విదర్భ ప్రాంతంలోని 27 స్థానాల్లో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. కరువు, దుర్భిక్షానికి నెలవైన విదర్భలో బీజేపీ ముందు నుంచి బలంగా ఉంది. 2014లో విదర్భలోని 62 స్థానాల్లో బీజేపీ 44 స్థానాలు కైవసం చేసుకుంది. 2019లో 37 స్థానాల్లో విజయం సాధించింది. మజ్లీస్ పార్టీ విదర్భలో బరిలోకి దిగడం వల్ల అంతిమంగా బీజేపీకే మేలు కలుగుతుందనే వాదనలు ఉన్నాయి. విదర్భలోని ముస్లిం దళిత ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉన్న అకోలా, గోండియా, నాగ్పూర్, అమరావతి, బుల్హానా, యావత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మజ్లీస్ పోటీ చేసే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో మజ్లీస్ తన అభ్యర్థులను పోటీలో పెట్టని కారణంగానే మహావికాస్ ఆఘాడీ ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుచుకుందనే అభిప్రాయం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ కూటమి తమ పార్టీకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే అభ్యర్థులను రంగంలోకి దింపుతామని మజ్లీస్ పార్టీ ప్రకటించింది. మహావికాస్ ఆఘాడీ కూటమి మజ్లీస్ పార్టీకి సముచిత స్థానం ఇచ్చినట్టు కనిపించడం లేదు. మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఎలాగైనా మచ్చిక చేసుకుని విదర్భలో ఆ పార్టీని పోటీ నుంచి విరమించాలని కాంగ్రెస్ పార్టీ అనేక పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతుందంటారు. అయితే గత లోక్సభ ఎన్నికల్లో విదర్భ రీజియన్లోని 10 పార్లమెంటు స్థానాలకు గాను 7 సీట్లను మహావికాస్ ఆఘాడీ కైవసం చేసుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించి ప్రత్యర్థి కూటమిని దెబ్బతీస్తుందో వేచి చూడాలి. ముఖ్యంగా రీజియన్లోని అకోలా, భండారా, అమరావతి జిల్లాల్లో బీజేపీ కొంత డీలా పడిన మాట నిజమంటారు ఎన్నికల పండితులు. విదర్భ ప్రాంతంలో ఎన్సీపీ క్రమంగా బలపడుతోందనే అంచనాలు కూడా ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రత్యేకించి విదర్భ రీజియన్పై కేంద్రీకరించి పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పత్రికలు, ఎన్నికల నిపుణులు ఊహిస్తున్నట్టుగా మహాయుతి కూటమికి ప్రతికూలత ఉందనే ప్రచారాన్ని అంతగా పరిగణలోకి తీసుకోనవసరం లేదంటారు నిపుణులు. బీజేపీ చివరి నిమిషాల్లో అభ్యర్థుల ఎంపికలో గెలుపు వ్యూహాల్లో ఎలాంటి చతురతను కనబరుస్తుందో చూశాక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంచనాకు రావాలంటారు ఎన్నికల నిపుణులు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.